నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. జాతకం పట్ల మీకున్న సందేహాలను నివృత్తి చేయడానికి స్టూడియోలో మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి రాగరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలకి సలహాలు సమాధానాలు పొందొచ్చు. నమస్కారం గురువుగారు. నమస్తే. అంటే ముందుగా చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామందికి కళల విషయంలో అంటే క్రూర జంతువులు కానీ లేకపోతే పాములు కానీ ఈ రకంగా పీడకళ లాంటివి రావడం దేనికి సంకేతం అంటారు? దానికి కూడా ఏమైనా పరిహారాలు పూజలు లాంటివి ఉంటాయా? ఇప్పుడు కళ అనేటువంటిది దాని పేరే కళ. కళ అంటే అబద్ధం అని అర్థం ఒకటి వస్తుంది. కళ అనే దాని వలన ఎక్కడో జరిగినటువంటివి మన మస్తిష్కంలో నిక్షిప్తం ఉంటాయి. ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో జరిగినటువంటివి. ఇంకొకటి ఏంటంటే ముందుగా మనకు సంకేతాలు ఇచ్చేటప్పుడు ఎలా అంటే సర్పాలు, క్రూర జంతువులు ఇలాంటివి కనిపించినప్పుడు తప్పకుండా అనారోగ్యం అనేది తప్పకుండా వస్తుంది. కొంతమందికి గుర్రాలు వస్తుంటాయి, ఆకాశంలో ఎగిరినట్టుగా అనిపిస్తుంది, వాళ్ళకి ఈ నరాల వీక్నెస్ సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి. ఈ సర్పాలు కనిపించేటువంటి వాళ్ళకి మానసికమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ముందుగానే మనకి అవి కనిపించడం ద్వారా మన ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది అన్నటువంటి సంకేతాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు అధైర్యపడకుండా, అధైర్యంతో ఇబ్బంది పడకుండా ధైర్యంగా చక్కగా మీరు ఈ సర్పాలు కనిపించినప్పుడు అయితే రాహుకేతువులకి, అలాగే ఈ మిగతా జంతువులు కనిపించినప్పుడు శివాలయంలో చక్కగా మీరు అభిషేకం అది చేయించుకున్నట్లయితే దానివల్ల వచ్చేటువంటి చెడు ఫలితాలని మనం ఆపగలిగేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే వీటిని కళ్ళలో కూడా మనకి దుస్వప్నము అంటారు. అంటే చెడు స్వప్నాలు వస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల మనం బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం. దాన్ని ఏంటంటే ముఖ్యంగా మనసులో ఉండిపోవటం వలన అనారోగ్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని వేయటం వలన తప్పకుండా మనకి అనారోగ్యం నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. కడప నుంచి రామ్ గోపాలరావు గారు మాట్లాడుతున్నారు. రామ్ గోపాలరావు గారు నమస్కారం అండి. చెప్పండి, ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, ఆయన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. 11/9/1985 10:35 ఉదయం అండి. ఓకే అండి, ఏ ఊర్లో పుట్టారు? చెన్నైలో అండి. అలాగేనండి, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం అండి గురుగారు. నమస్తే అండి, చెప్పండి. నేను కడప నుంచి రామ్ గోపాల్ మాట్లాడుతున్నాను. చెప్పండి. మా అమ్మాయికి ఈ మధ్యనే 2/11/2015 మ్యారేజ్ అయింది. సరే, మా అల్లుడు గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఈయన లగ్నం వచ్చి తులా లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం పుష్యమి నక్షత్రం 2వ పాదం. లగ్నంలో ఉచ్చస్థానంలో శని అద్భుతంగా శాసమహాపురుష యోగంలో కేతుతో కూడా ఉన్నాడు. గురువు 4వ ఇంట్లో నీచ స్థితిలో, 7వ ఇంట్లో రాహు, 10వ ఇంట్లో చంద్రుడు శుక్రుడు, లాభంలో రవి బుధ కుజులు ఉన్నటువంటి జాతకం బాగానే ఉంది. అందులో ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం కేతు మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతున్నది. వృత్తి స్థానాధిపతి అయినటువంటి వాడు వృత్తి స్థానంలో, లగ్నాధిపతి అయినటువంటి వాడు అక్కడే ఉన్నాడు. లాభాధిపతి బుధుడు కూడా చక్కగా రవి బుధుల యొక్క యోగంలో ఉన్నటువంటి జాతకం. అయితే కేతు మహాదశ జరుగుతుంది, శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి కేతు పంచమాధిపతి అయినటువంటి శనితో లగ్నంలో చేరి ఉన్నందువలన కొంత సంతానం కోసం ఇప్పుడు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేతు గణపతినికి పూజ చేసుకోవటం ద్వారా, మహాగణపతిని సేవించడం ద్వారా ఆ కేతు యొక్క దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే లగ్నంలో శని కేతువుల కలయిక, శని గొప్ప యోగాన్ని ఇస్తూ ఉంటాడు. శాస మహాపురుష యోగం గొప్ప యోగం. ఇది 2022 వరకు కూడా ఈ కేతు మహాదశ ఉంటుంది. గణపతిని పూజించమనండి. ఉద్యోగానికి, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకి ఎటువంటి ఇబ్బంది కలగదు. కానీ సప్తమ రాహు వివాహ స్థానంలో ఉన్నాడు, కానీ వివాహ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. ఈ రాహు ఉన్నాడు కాబట్టి రాహు వచ్చేసి 7వ ఇంట్లో ఇది వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగజేసేదానికి అవకాశం ఉంటుంది తప్పకుండా. కాబట్టి రాహుని మంత్రంతో లొంగ తీసుకోవాలని చెప్తారు. కాబట్టి రాహు మంత్రాన్ని ప్రతిరోజు చదవమనండి. అలాగే గణపతిని ప్రతిరోజు పూజించుకోమనండి. జాతకంలో ఉన్న స్వల్పమైనటువంటి దోషాల వలన బయటపడేదానికి అవకాశం ఉంది. తర్వాత కాల్ రండి. రత్నకుమారి గారు మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. రత్నకుమారి గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్, రత్నకుమారి గారు డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. పాప గురించి అండి. మా పాప ఎంసెట్, డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్ 7 అండి. రత్నకుమారి గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి, మీకు వినిపిస్తుంది. ఏప్రిల్ 7 1998 అండి, 1998. ఓకే, సమయం 12:16 అండి. మధ్యాహ్నమా లేకపోతే అర్ధరాత్రి? మధ్యాహ్నం
మధ్యాహ్నం 12:16. ఏ ఊర్లో పుట్టారు? కూచిపూడి, కృష్ణా జిల్లా అండి. మాట్లాడండి గురుగారితో. నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. పాప అండి ఎంసెట్ రాసిందండి. నిరుడు 3,000 వచ్చిందండి పాపకి. పాప గురించి అండి ఈ సంవత్సరం రాస్తుంది, లాంగ్ టర్మ్ తీసుకుంది. 1 ఇయర్ అనవసరంగా వేస్ట్ చేసుకుంది కదా. పాప 3,000 అండి. 3,000 వచ్చిందండి పాప నిరుడు. ఐపీలో అయితేనేమో 981 మార్క్ వచ్చిందండి. ఈ సంవత్సరం వస్తుందా రాదా ఏంటా అని పాప గురించి అడుగుదామని చేసామండి. విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ నీచంలో రవితో శనితో కూడా ఉన్నాడమ్మా. లాభాధిపతి లాభంలో ఉన్నాడు. చంద్రరాహులే కలయిక 3వ ఇంట్లో, 9వ ఇంట్లో గురువు, కేతు, అలాగే శుక్రుడు. సంపూర్ణ కాల సర్పదోషంలో ఉంది. శుక్ర మహాదశ జరుగుతుంది, అందులో గురువు యొక్క అంతర్దశ. ఇవి బాగానే ఉన్నాయి. 2016 ఆగస్టు వరకు కూడా బాగుంది, వస్తుంది. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి ఈ లోపుగా ఒక ఆదివారం రాహుకేతులు పూజ చేయించుకోండి, తప్పకుండా బాగుంటుందమ్మా. ఇక్కడ సర్పదోషం ఉండటం వలన ఆలస్యం అవుతుంది. అనవసరంగా వేస్ట్ చేసింది వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సరే, పోయింది ఎట్లా పోయింది. అర్ధాష్టమ శనిలో ఉండటం, ఈ సర్పదోషం ఉండటం, దీనికి అంత కారణం సింహరాశి, మకా నక్షత్రం, మిథున లగ్నం అనమాట. కాబట్టి రాహుకేతులకు ఒకసారి పూజ చేయించండి, తప్పకుండా సీట్ వస్తుంది. తర్వాత కాలర్ అండి, అనంతపురం నుంచి చంద్రకళ గారు మాట్లాడుతున్నారు. చంద్రకళ గారు నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. 6వ తేదీ 9వ తేదీ 6వ నెల 1976. ఓకే, సమయం 10:30. 10:30. ఉదయమా రాత్రి వేళ అండి? 10:30. ఏ ఊర్లో పుట్టారు? ఓకే అండి, మాట్లాడండి. ఏంటమ్మా నోట్లోంచి మాట రావట్లేదు? మా సిగ్దా ఏమన్నా కొడుతుందా? ఏంది? లేదు కదా, కొంచెం గట్టిగా మాట్లాడచ్చు. నమస్తే అమ్మా, చెప్పండి. లగ్నం వీరిది సింహ లగ్నం అమ్మ. రాశి వచ్చి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం, 3వ పాదం. లగ్నంలో లగ్నం నుంచి 3వ ఇంట్లో చంద్రరాహులు కలయిక, అలాగే జాతకంలో 9వ ఇంట్లో గురుకేతులు, అలాగే 10వ ఇంట్లో రవి, శుక్రుడు, బుధుడు. శుక్రుడు మాలవ్య మహాపురుష యోగంలో, 12వ ఇంట్లో శని కుజుల యొక్క కలయిక ఉంది. దీన్ని కుజదోషం అని చెప్తాం. తర్వాత గృహ వాహన స్థానం, సుఖస్థానాధిపతి అయినటువంటి కుజుడు 12వ ఇంట్లోను, అలాగే 9వ స్థానాధిపతి 12వ ఇంట్లో ఉండటం. తర్వాత సప్తమాధిపతి అయినటువంటి శనిని కూడా 12వ ఇంట్లో ఉండటం. ఇది వైవాహిక జీవితంలో ఇద్దరి మధ్య విభేదాలను సృష్టించేదానికి అవకాశం ఉంటుంది. ఈ కుజదోషం సంపూర్ణంగా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మిగిలిపోవటం జరిగింది. దానివలన మానసికమైనటువంటి వేదన మీకు మిగిలిపోతుంది. ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది, రాహు అంతర్దశ జరుగుతుంది. కాబట్టి కొంత ఇది వచ్చే జూన్ వరకు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఈ రాహుకేతులతో పాటుగా ఈ కుజి దోషానికి కూడా పరిహారం చేయించుకోవటం ద్వారా ఇక్కడ ఇబ్బంది తొలగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాలర్ అండి, కడప నుంచి సైదయ్య గారు మాట్లాడుతున్నారు. సైదయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. నవంబర్ 18, 1976. సమయం అండి? మధ్యాహ్నం 2:40. ఏ ఊర్లో పుట్టారు? బేతవాల్ మేడం, నల్గొండ డిస్ట్రిక్ట్ అన్నమాట. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. చెప్పండి సైదయ్య గారు. నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను, టీచర్ పోస్ట్ కోసం. నా జాతకంలో యోగం ఉన్నదా లేదా, లేకపోతే పరిహారం కోసం ఏం ధరించాలి, ఏ రత్నం ధరించాలి? ఏ రత్నం ఏ రాయి అవసరం లేదు, నీకు జాబ్ వస్తుంది. నీ జాతకంలో యోగం ఉంది, నీ ప్రయత్నం చేయి గట్టిగా, తప్పకుండా నీకు జాబ్ ఉంది. కాబట్టి ఏ రాయి రప్ప ఏం అవసరం లేదు. నీకు అంతగా కావాలంటే ముత్యం వేసుకో, నో ప్రాబ్లం, తప్పకుండా నీకు జాబ్ ఉంది. జాబ్ ఉన్నప్పుడు ఇంకా నేను ఇంకా వేరేది చెప్పాలి. కాకపోతే ఇక్కడ జాతక రీత్యా నీకు పరివర్తన యోగాలు ఉన్నాయి. గురువుకి, శుక్రుడికి అద్భుతంగా. కుజుడు స్వస్థానంలో 9వ ఇంట్లో రవి బుధులతో కూర్చో ఉన్నాడు, దాన్ని లక్ష్మీ యోగం అని చెప్తాం. విద్యాస్థానాధిపతి భాగ్యరాశిలో, దశమాధిపతి అయినటువంటి వాడు పరాక్రమ స్థానంలో, పరాక్రమాధిపతి దశమ స్థానంలో. అద్భుతంగా ఉంది. నీకెందుకయ్యా, చక్కగా వస్తుంది. మెంటల్ టెన్షన్ పెట్టుకోకు. అంతగా కావాల్సి వస్తే నీ లైఫ్ టైం స్టోన్ ఏంటంటే ముత్యం. హస్త నక్షత్రం ఇది, కన్యారాశి. కాబట్టి చక్కగా ముత్యం వేసుకో, నీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. జాబ్ తప్పకుండా వస్తుంది. తర్వాత కాలర్ అండి, గౌరీ మాట్లాడుతున్నారు. హలో గౌరీ గారు, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. డిసెంబర్ 1, డిసెంబర్ 1, 92. ఏ సమయంలో పుట్టారు? పగలు 9:20.
ఏ ఊర్లో పుట్టారు? కూర్చున్నామండి. ఏ ఊర్లో పుట్టారమ్మా? తెల్లపల్లిలో. ఓకే, మాట్లాడండి. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా నీది ధనుర్లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, ధనిష్ఠా నక్షత్రం 4వ పాదం పాప నీది. లగ్నంలో శుక్రుడు, కుటుంబ స్థానంలో, ధనస్థానంలో శని తన స్వస్థానంలో, 3వ ఇంట్లో చంద్రుడు, 6వ ఇంట్లో కేతువు నీచ స్థితిలో, అష్టమంలో కుజుడు నీచ స్థితిలో కుజదోషంలో, 10వ ఇంట్లో గురువు, లాభంలో బుధుడు వక్రించి, 12వ ఇంట్లో రవి, రాహు నీచ స్థితిలో. 3 గ్రహాలు పాపగ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి. ఈ జాతకం మంచి జాతకమే. జాతకంలో ఎటువంటి ఇబ్బంది అంటే ఒక కుజదోషం ఉన్నది. ఈ కుజదోషం వల్ల రేపు నీకు సంతానానికి ఇబ్బంది కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ తిరగాలి, అభిషేకాలు ఇది చేయించుకోవాల్సి వస్తుంది. ఉద్యోగ స్థానంలో గురువు చాలా చక్కగా, ఉద్యోగ స్థానాధిపతి లాభంలో, నీ పేరు మీద ఏం చేసినా లేదా నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా లేక ఉద్యోగ రీత్యా నువ్వు ప్రవృత్తిని ఏదైనా తీసుకున్నా కూడా నీకు అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి జాతకంలో ఒక్క కుజు దోషం మాత్రం ఉంది. దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తప్పక పూజ చేయించుకో, లైఫ్ బాగా సెటిల్ అవుతుంది. తర్వాత కాలర్ అండి తులసి మాట్లాడుతున్నారు ఏలూరు నుంచి. తులసి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం? 16/4/1971. ఓకే, సమయం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలు. ఓకే అండి, ఏ ఊర్లో పుట్టారు? వెస్ట్ గోదావరి జంగారెడ్డి గురు. అలాగేనండి, మాట్లాడండి. గురువు గారు నమస్తే అండి. గురువు గారు నమస్తే అమ్మా, చెప్పండి. అదే ఇది మా హస్బెండ్ అండి. ఆయనది ఎలా ఉంది, ఇప్పుడు వచ్చే దశలు ఏంటి, ఎలా ఉంది ఏంటి అని చెప్తాను. లగ్నం వచ్చేసమ్మా కర్కాటక లగ్నం, రాశి ధనుర్రాశి, నక్షత్రం వచ్చేయింది మూలా నక్షత్రం 2వ పాదం. ఇక్కడ లగ్నకేతు, పంచమ గురువు, 6వ ఇంట్లో కుజుడు చంద్రుడు, సప్తమ రాహు, అష్టమ శుక్రుడు, 10వ ఇంట్లో రవి బుధ శని నీచ స్థితిలో ఉన్నాడు. కానీ రవి బుధులు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తారు. శని కూడా ఇక్కడ నీచభంగ రాజయోగం ఉంది. ఇలా ఉన్నటువంటి వాళ్ళకి ఈయన జాతక రీత్యా మీకు అమోఘమైనటువంటి ఈ గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఉద్యోగాలు కానీ లేదా ఈ పదవులు కానీ ఇలాంటి వాటికి సంబంధించి అనుభవించేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అది ఒకసారి అలాంటిది ఏదైనా ప్రయోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం కుజమహాదశ జరుగుతుంది, అందులో బుధుడి యొక్క అంతర్దశ. కుజుడు 6వ ఇంట్లో చంద్రమంగళ యోగంలో, కుజుడు 6వ ఇంట్లో ఉండొచ్చు. కానీ పంచమాధిపతి ఉన్నందువలన సంతాన దోషం ఉంటుంది. సంతాన దోషం అంటే ఉన్నటువంటి సంతానం సరైనటువంటి మార్గంలోనూ లేదా సరిగ్గా వాళ్ళు సెటిల్ అయ్యేదానికి ఇబ్బందులు పడేటువంటి స్థితి లేదా వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి, వాళ్ళ యొక్క పరిస్థితులు కొంచెం ఇబ్బంది కలిగించేదానికి ఉంటాయి తప్ప వాస్తవంగా అయితే వీరి జాతకరీత్యా చాలా చాలా బాగుంది. రవి బుధుల యొక్క అమోఘమైనటువంటి యోగం. కానీ సప్తమంలో రాహు ఉన్నాడు, అష్టమ శుక్రుడు ఉన్నాడు. షుగర్ అనేటువంటిది వ్యాధి కొంచెం ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అది కొంచెం ముందుగానే చూసుకోవటం మంచిది. తర్వాత కాలర్ అండి సూర్యకుమారి మాట్లాడుతున్నారు వైజాగ్ నుంచి. సూర్యకుమారి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. సెప్టెంబర్ 20, 1984 ఉదయం 6 గంటల 10 నిమిషాలకండి. ఓకే అండి, ఏ ఊర్లో పుట్టారు? ఎలా మంచిది మేడం. అలాగేనండి, మాట్లాడండి గురుగారితో. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. అదే గురుజీ, నాకు గవర్నమెంట్ జాబ్ జాతకంలో ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా అనేది కన్యా లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, పునర్వసు నక్షత్రం 2వ పాదం. జాతకంలో గవర్నమెంట్ జాబ్ అంటే నాకు తెలిసినంత వరకు మీ జాతక రీత్యా గురువు విద్యాస్థానంలో, చంద్రుడు 10వ ఇంట్లో, గజకేశ్వర యోగంలో, కుజుడు స్వస్థానంలో, ధనస్థానంలో శని ఉచ్చస్థితిలో, రవి లగ్నంలో, శుక్రుడు నీచ స్థితిలో, 12వ ఇంట్లో బుధుడు, అలాగే 9వ ఇంట్లో రాహు ఉచ్చులో ఉన్నటువంటి జాతకం. 3 గ్రహాలు ఉచ్చస్థితి, 2 గ్రహాలు స్వస్థానం, 1 గ్రహం నీచ స్థితి, 2టికి పరివర్తన యోగం ఉన్నటువంటి జాతకం ఇది. ఈ ఎలాంటి అంటే ఈ చంద్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు లేకపోతే ఈ ఫిషరీ డిపార్ట్మెంట్, మత్స్యశాఖ అంటారు కదా, అలాంటి వాటిల్లో అయితే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదా మెరైన్స్ ఇలాంటి వాటిల్లో మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయండి. మిగతా సెగ్మెంట్స్లో అయితే మాత్రం కష్టమమ్మా. గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే మెరైన్స్కి సంబంధించి, అంటే నావికా దళానికి సంబంధించినటువంటి వాటికి, తర్వాత మత్స్యశాఖ అంటే ఈ చేపల పరిశ్రమ లాంటి వాటిల్లో అయితే మీకు మంచిగా ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాలర్ అండి సరస్వతి గారు మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. సరస్వతి గారు నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అండి, పెళ్లి గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ February 23rd, 83 అండి. ఓకే, సమయం 8:45 AM అండి. ఓకే, మ్యారేజ్ గురించి అండి, మ్యారేజ్ అవుతుందా ఎప్పుడు? ఏ ఊర్లో పుట్టారండి? బాబు హైదరాబాద్లో పుట్టారు. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. నమస్తే అమ్మా. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసి మీన లగ్నం,
రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, రెండవ పాదం. లగ్నంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో మాలవ్య యోగంలో కుజుడితో కూడా ఉన్నప్పటికీ 4వ ఇంట్లో చంద్రరాహుల కలయిక, అష్టమంలో శని, 9వ ఇంట్లో గురువు, 10వ ఇంట్లో కేతు, తర్వాత జాతకరీత్యా లాభంలో బుధుడు, 12వ ఇంట్లో రవి. సప్తమాధిపతి అయినటువంటి బుధుడు జన్మజాతకంలో ఇక్కడ లాభంలో ఉన్నాడు. సప్తమాధిపతి అయినటువంటి వాడు లాభంలో ఉంటూ, అష్టమాధిపతి అయినటువంటి వాడు లగ్నంలో ఉంటూ శనికి, శుక్రుడికి అలాగే బుధుడికి పరివర్తన యోగాలు ఉండటం, అంటే ఇక్కడ శనికి బుధుడికి మాత్రమే పరివర్తన యోగాలు ఉన్నాయి. ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అంటే మాత్రం శని మహాదశ జరుగుతుంది, బుధుడు యొక్క అంతర్దశ. ఈయనకి రేపు ఫిబ్రవరి 17 లోపుగా మీరు వివాహం తప్పక చేయాలి, లేకపోతే తర్వాత చాలా కష్టం అమ్మ. ఈలోపు ఒకసారి మీరు ఈ శని మహాదశ అంత గొప్పగా, అంటే శని అష్టమంలో వక్రించి ఉన్నందువలన అది వక్రతత్వం లేకుండా ఉన్నట్లయితే బాగుండేది. శని గొప్పగా వక్రించి అందులో రాహు నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రంలో ఉండిపోవటం ఇక్కడ కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. రేపు ఫిబ్రవరి 17 లోపుగా మీరు వివాహానికి ప్రయత్నం, అంటే కనీసం కుదుర్చుకోండి, లేకపోతే ఆలస్యం అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ 2017 మార్చి తర్వాత కూడా మీరు ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఫిబ్రవరి లోపుగా ఒక సంబంధం కుదుర్చుకునేదానికి ప్రయత్నం చేయండి. తర్వాత కాల్ రండి. నెల్లూరు నుంచి లక్ష్మీపతి గారు మాట్లాడుతున్నారు. లక్ష్మీపతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అమ్మా. అలాగేనండి, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. అమ్మా నవంబర్ 4, 1988. సమయం? అమ్మా నవంబర్ 4, 1988. సమయం చెప్పండి. 1988 అమ్మా. అమ్మా సమయం రాత్రి 11:20 అమ్మా. ఓకే అండి, నెల్లూరులోనే పుట్టారా? నెల్లూరు అమ్మా, నెల్లూరులోనే. అలాగేనండి, మాట్లాడండి గురుగారితో. అమ్మా నమస్కారం గురుగారు. నమస్తే సార్. ఏం లేదు, మా అబ్బాయి మ్యారేజ్ బ్యాక్ అవుతా ఉంది. అట్లాగే అబ్బాయి జాబ్ కూడా ఏదో ప్రైవేట్ నిలకడలేదు జాబు. తమకు ఒకసారి చేస్తామని నిన్న ఫోన్ ఈరోజు కలిసాను సార్. లగ్నం మీ అబ్బాయిది వచ్చేసి వృషభ లగ్నం, రాశి మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం 1వ పాదం మీ అబ్బాయిది. లగ్నంలో గురువు, 2వ ఇంట్లో చంద్రుడు, 3వ ఇంట్లో శుక్రుడు, 4లో రవి కేతువులు, బుధుడు పంచమ స్థితిలో, అష్టమంలో శని, అలాగే జాతకంలో ఇక్కడ రాహు 10వ ఇంట్లో, లాభంలో కుజుడు ఉన్నటువంటి జాతకం. అయితే ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు లాభంలో ఉన్నాడు. నెక్స్ట్ ఏప్రిల్, అంటే 2016 ఏప్రిల్ 3 తర్వాత వివాహం జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందులో ఎటువంటి కంగారు అవసరం లేదు, తప్పకుండా బాగుంటుంది. వివాహమైన అనంతరమే ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. ఎందుకంటే దశమ స్థానంలో రాహు కూర్చొని ఉన్నాడు, కుంభరాహు. అది మంచిది, ఏం భయపడాల్సిన అవసరం లేదు, బాగా సెటిల్ అవుతాడు. వచ్చే కోడల వల్ల మీ అబ్బాయి బాగా వెల్ సెటిల్ అయ్యేదానికి అవకాశం. సప్తమాధిపతి లాభంలో కూర్చోంది. కాబట్టి భార్య రావటం వల్ల ఇతని జాతకంలో అద్భుతమైనటువంటి యోగం. ఆ భార్య తర్వాత సంతాన యోగంలో అమ్మాయి వల్ల, అంటే ఆడపిల్ల సంతానం కలగటం వల్ల బుధుడు పంచమ స్థితిలో, పంచమంలో పంచమాధిపతి అయి అద్భుతంగా ఉన్నందువలన ఆ ఆడపిల్ల వలన కూడా మీ వాడికి మంచి ఉన్నత స్థితి ఉంటుంది. అంటే ఈ జాతకంలో స్త్రీ యోగం అన్నది ఉన్నది. కాబట్టి త్వరగా పెళ్లి చేసి. తర్వాత కాలర్ అండి, మణికంఠ మాట్లాడుతున్నారు ఏలూరు నుంచి. మణికంఠ గారు నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. May 8, 1995. ఓకే, సమయం? 11:35 AM. ఏ ఊర్లో పుట్టారు? ఏలూరులో. అలాగేనండి, మాట్లాడండి గురుగారు. చెప్పమ్మా మణికంఠ. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నేను హైయర్ ఎడ్యుకేషన్ చేస్తాను, లేకపోతే ఇక్కడ నీ లగ్నంలో చంద్రుడు కుజుడు ఉన్నారు, చంద్రమంగళ యోగం ఉంది. నా విద్యాస్థాన రాహు, పంచమంలో ఇక్కడ అద్భుతంగా గురువు, అష్టమంలో జాతకంలో శని, స్వస్థానంలో 9వ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో అద్భుతంగా గురువు యొక్క దృష్టిలో, 10వ ఇంట్లో రవి కేతువుల యొక్క కలయిక, లాభంలో బుధుడు. చాలా చాలా అద్భుతమైనటువంటి జాతకం అమ్మని. జాతకంలో ఏమీ దోషాలు ఏమీ లేవు. వాస్తవంగా చెప్పాలంటే చిన్న దోషం ఉంది, అది ఇప్పుడు అవసరం లేదు, పెళ్ళైనప్పటికీ అప్పుడు చూసుకోవచ్చు. విద్య సంబంధించినంత వరకు ఉద్యోగం చేస్తూ చదువుకో, అద్భుతం. ఎందుకంటే నీకు ఒక బాధ్యత, నీకు ఒక ఏమంటారంటే నీ మీద నీకు కమాండింగ్, నీ మీద నీకు నమ్మకం వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఉద్యోగమే స్టార్ట్ చేయి. ఆ తర్వాత హైయర్ స్టడీస్కి నువ్వు నీ ఉద్యోగంతో సంపాదించుకున్న డబ్బులతో నువ్వు వెళ్ళు. అప్పుడు నీకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. ప్రస్తుతం శుక్రుల్లో గురువు జరుగుతున్నాడు, నీ టైం బాగుంది. కాబట్టి జాబ్కి ట్రై చేయి, జాబ్ చూసుకొని జాబ్లో ఉంటూ చదువుకో. తర్వాత కాలర్ అండి, వైజాగ్ నుంచి పార్వతి గారు మాట్లాడుతున్నారు. పార్వతి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి,
ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 4/23/1994. ఏంటమ్మా 23/4? 1994. ఎన్ని గంటలకు పుట్టావు? సమయం తెలియదండి. సమయం తెలియకపోతే జాతకం నేను ఎలా చెప్పన్నానా? సమయం లేనిది ఎవరు జాతకం చెప్పలేరు. ఎందుకంటే లగ్నం కావాలి, లగ్నం ఉంటేనే మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా ఏ స్థానంలో ఉన్నాయో నీకు చెప్పవచ్చును. సమయం మస్ట్ అండ్ షుడ్గా కావాలి. కాబట్టి ఎక్కడ పుట్టామన్నది ఆంధ్రప్రదేశ్లో పర్వాలేదు, కానీ అటు ఇటుగా మరీ టైం లేకుండా అంటే మాత్రం చాలా చాలా కష్టం. నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉదయం ఒక నక్షత్రం ఉండొచ్చు, సాయంత్రం ఒక నక్షత్రం ఉండొచ్చు ఆ రోజున. మరి ఏ నక్షత్రం అని చెప్పాలి నీకు నేను? కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే ఇక్కడ కాల్ చేసేటువంటి వాళ్ళు షోకి ప్రతిరోజు మీ అందరి కోసం ఇక్కడ జన్మకుండలో నేను వస్తాను. కాబట్టి ఇక్కడ స్క్రోల్ మీద నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసి మాత్రం డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. అంతగా పర్సనల్గా కలవాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే నా నెంబర్కి ఫోన్ చేయండి. అంతేగాని గురువుగారు లైవ్లో కలవలేదండి, ఇప్పుడు ఇక్కడ కలిసిందండి, 10:30కి ఫోను 12:30కి ఫోను, ఏంటండి ఇది? నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే ఎవరైనా నన్ను పర్సనల్ కలవాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రం. కలవలేకపోయినా కూడా పర్సనల్లో ఫోన్లో చెప్పించుకోవాలన్నా కూడా నన్ను అనుమతి లేకుండా మీరు ఫోన్ చేస్తే ఎలాగమ్మా? ఇక్కడికి చేయండి, డైలీ మీకోసం వస్తున్నాను. ఇక్కడ కలవట్లేదంటే కొన్ని లక్షల మంది చేస్తారు మన షోకి, అందుకే డైలీ వస్తున్నాను ఇక్కడ. కాబట్టి ఇక్కడికే ట్రై చేయండి. అందులో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 తప్పనిసరిగా కావాలి, మస్ట్ అండ్ షుడ్గా ఉంటేనే నీకు జాతకం చెప్పబడను. తర్వాత కాలర్ అండి శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే మేడం. 29/10/1970 అండి. సమయం మార్నింగ్ 5 to 6 అండి. ఓకే అండి, ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాద్, నిజామాబాద్ అండి. ఓకే, మాట్లాడండి గురుగారితో. శ్రీనివాస్ గారు ఇక్కడ నమస్తే అండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే. మీ లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 2వ పాదం. లగ్నంలో రవి బుధ గురువులు, అలాగే శుక్రుడు 2వ ఇంట్లో, 5వ ఇంట్లో రాహు, ఇక్కడ 7వ ఇంట్లో శని, 10వ లాభంలో కేతు, అలాగే 12వ ఇంట్లో కుజ చంద్రుల యొక్క కలయిక ఉంది. సప్తమాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు. ఇది వివాహ దోషం అని చెప్తాం. అంటే వివాహం అయినా కూడా ఆలస్యంగా అవటం, లేదా వివాహంలో ఇబ్బందులు కలగటం, శని నీచంలో ఉండటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అది కొంచెం జాగ్రత్త. శని మహాదశ జరుగుతుంది. 2016 జూలై వరకు కూడా కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత భార్య వలన మీకు మంచి యోగం జూలై నుంచి ధనయోగం అనేది ఉంటుంది. కాబట్టి భార్య చెప్పటం వలన, భార్యకి మీరు ప్రతిదీ చెప్పి చేయటం వలన, ఆవిడ అనుమతితో మనం ఏదైనా చేసినట్లయితే మీకు గొప్ప ధనయోగం ఉంటుంది. లేకపోతే అది ఇబ్బంది పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. సొంత వాళ్ళే తినేస్తారు, జాగ్రత్త. తర్వాత కాలర్ అండి అనంతపురం నుంచి మాట్లాడుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి చెప్పండి. 1992 4వ నెల 1వ తేదీ అండి. 1492. అవును మేడం. సమయం 4:30 మేడం. ఏఎమ్మా పిఎమ్మా? పిఎం మేడం. పిఎం. ఏ ఊర్లో పుట్టారు? అనంతపూర్ మేడం. మాట్లాడండి గురుగారితో. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. అదే నా గురించి తెలుసుకోవాలనుకుంటానండి. ఈ లగ్నం వచ్చేసి సింహలగ్నం, రాశి కుంభరాశి, నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదం. జాతకంలో లగ్నంలో గురువు, 5వ ఇంట్లో రాహు, 6వ ఇంట్లో శని, సప్తమంలో కుజుడు, చంద్రుడు, శుక్రుడు. చంద్రుడు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, కానీ శుక్రకుజుల యొక్క కలయిక సప్తమంలో ఉన్నందువలన అయితే వ్యయాధిపతి అయి చంద్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి తప్పక దోషాన్ని ఇస్తుంది, కుజ దోషం. కానీ వివాహం అవుతుంది, అవ్వకుండా కదా, కానీ దెబ్బలాడుకుంటూ జీవితాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉండేటువంటి జీవితం అవుతుంది. లేదా ఒకరిని ఇష్టపడి అది జరక్క, అది ఇబ్బంది పడి, అలాగా నీకు జాతకంలో పెళ్లి కొంచెం ఇబ్బంది, దోషాన్ని ఇస్తుంది. రవి బుధులు 9వ ఇంట్లో, బుధుడు నీచ స్థితిలో, లాభంలో కేతు ఉన్నటువంటి జాతకం. పంచమాధిపతి లగ్నంలో ఉండి ఆ లగ్నం నుంచి రాహు, పంచమంలో ఉన్నటువంటి రాహుని ఆ గురువు చూస్తూ ఉన్నాడు. రాహు కూడా ఇక్కడ మూలా నక్షత్రంలో ఉన్నాడు. కొంత సింహలగ్నానికి మూలా నక్షత్రంలో రాహు, గురువు దృష్టి ఉంది కాబట్టి పర్వాలేదు. అక్కడ కూడా సంతానాన్ని ఆలస్యంగా ఇచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. కానీ వాస్తవానికి ఇక్కడ జాతకరీత్యా ధనాధిపతి, లాభాధిపతి అయినటువంటి బుధుడు జాతకంలో అష్టమంలో కూర్చొని నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చక్కగా మీరు పారాయణం చేసుకోండి. దానివలన 2017 సెప్టెంబర్ 22 నుంచి బుధదశ మీకు యోగించేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాలర్ అండి దేవి మాట్లాడుతున్నారు, వెస్ట్ గోదావరి నుంచి. దేవి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 14/11/95 అండి.
మా బాబు జాతకము. సమయం 7:10. ఎప్పుడండి? సమయం 7:10 లోపల అని చెప్పారు. అదేనండి, ఉదయం పుట్టారా రాత్రిపూట పుట్టారా? ఉదయం అండి. ఏ ఊర్లో? నెల్లూరు అండి, నెల్లూరు దగ్గర కోవూరు. ఓకే అండి, మాట్లాడండి. దేవి గారి అబ్బాయి లగ్నం వృచ్చిక లగ్నం, రాశి వచ్చి కర్కాటక రాశి, నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రం 3వ పాదం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి కుజుడు. ఇక్కడ రుచిక మహాపురుష యోగం, గురువు అలాగే శుక్రుడు. 4వ ఇంట్లో విద్యాస్థాన మాతృసుఖ గృహస్థానంలో శని శాసమహాపురుష యోగం, 6వ ఇంట్లో కేతు, అలాగే 9వ ఇంట్లో చంద్రుడు లక్ష్మీయోగం, 12వ ఇంట్లో రవి బుధ రాహులు ఉన్నటువంటి జాతకం. వివాహం అన్నది మీ అనుమతి ఉండదు, వివాహానికి ఆయన ఇష్టప్రకారమే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాగా చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో చాలా గొప్పగా లగ్జరీగా బ్రతుకుతాడు కదా ఆయన. అయితే ఉద్యోగానికి సంబంధించి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. విదేశాలకు వెళ్ళిపోవటం లేదా తల్లికి దూరంగా వెళ్ళిపోవటం వలన గొప్ప స్థితిని కలిగిస్తుంది ఈ జాతకం. లేకపోతే మాత్రం మీ యొక్క ప్రేమాభిమానాలతో ఆయన చెడిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇది సత్యం. కాబట్టి ఇప్పుడు బుధదశ జరుగుతుంది, అందులో కూడా గురువు యొక్క అంతర్దశ. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమనండి. రవి నీచ స్థితిలో 12వ ఇంట్లో ఉన్నాడు. సూర్య నమస్కారం చేయటం వలన మంచి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది, మంచి ఉద్యోగాన్ని పొందేదానికి అవకాశం. ధన్యవాదాలు గురుగారు, కాలర్స్కి చక్కటి సలహాలు అందించినందుకు. నమస్తే అమ్మ. చూసారు కదండి, ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.